సెంట్రల్కి ఎందుకు ఇవ్వాలి? అంటే స్టేట్లో ఇన్కాంపిటెన్స్ ఉన్నారా? అంటే సెంట్రల్లో ఉన్న ఐపీఎస్లో పనిచేస్తారా? స్టేట్లో ఉన్న ఐపీఎస్లో పనికిరారా? వాళ్ళు పనిచేయరా? వాళ్ళు కూడా రిక్రూట్ అయ్యే కదా వచ్చారు. అవును అవును. ఎందుకు చేయడం మరి? 6 గ్యారంటీలకు సంబంధించి అంటే దాదాపు 6 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలో. బట్ ఇవన్నీ కూడాను అమలు పరచాలంటే 50,000 నుంచి 1,00,000 కోట్లు అవసరం అవుతుందని చెప్తున్నారు. బట్ ఈ 6 గ్యారంటీలు పబ్లిక్ చేరవేయడానికి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి సాధ్యం అవుతుంది. తెలంగాణ సెల్ఫ్ సస్టైన్ రెవెన్యూ జనరేటర్ స్టేట్. ఓకే, ఈజీగా స్కాములు చేయకపోతే అసలు అప్పులేక్కర్లేదు. నీరు అనే పేరు మీద, వ్యవసాయము అనే పేరు మీద, రైతు అనే పేరు మీద తెలంగాణలో జరిగింది 1,00,000 కోట్లు కాదు, 2 లక్షల కోట్ల రూపాయలు. కానీ ప్రజా దర్బార్కి సంబంధించి కేటీఆర్ ఒక సంచలనమైన కామెంట్ చేశాడు. ప్రజా దర్బార్ని ఎందుకు మేము పెట్టలేదంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా పబ్లిక్ దగ్గరగా ఉండాలి, అందుకే మేము ప్రజా దర్బార్ పెట్టలేదు, రాచరిక పాలన కాదు కదా. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని మినిస్టర్స్ అందరూ మీరందరూ ఫెయిల్ అయిపోయినట్టే కదా. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు సంక్షేమ పథకాల మీద 6 గ్యారెంటీల మీద దృష్టి పెడుతుంది కానీ డెవలప్మెంట్ మీద పెట్టట్లేదు. అలాగే వచ్చిన ఐటీ కంపెనీలన్నీ కూడాను పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్న పరిస్థితి అయితే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దీనిపై మనతో పాటు ఫేమస్ అనలిస్ట్ అలాగే సెఫాలజిస్ట్ డాక్టర్ బాలా ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత పెరుగుతుందని కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటారు అసలు ఇట్లా? వసంత్ గారు, హిందీలో ఒక సామెత ఉంది, అంటే నాచ్నా అయానితో అంగన్ బింగా అన్నారు. తెలుగులో కూడా ఒక సామెత ఉంది. అది కొంచెం అగ్లీగా ఉంటుంది, అలా కాకుండా వెరైటీగా చెప్తాను నేను. ఓకే. స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ చేయరా బాబు అంటే వెళ్ళిన ప్రతి స్టేజ్ కూడా ఏదో ఒక వంకర టింకర ఉందని చెప్పేసి అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఓకే. ఏ స్టేజ్ మీదకి తీసుకెళ్ళినా ఆ వంకర టింకలే ఉండే కనిపిస్తాయి తప్ప అతను డాన్స్ చేయడం రాదన్నమాట. ఓకే. సో అట్లే విపక్షాలు అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సంక్షేమము అభివృద్ధి 2 బ్యారేజ్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే. ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు మినిమం పడుతుంది ఆ గవర్నమెంట్ని అసెస్ చేయాలంటే. ఫస్ట్ ఎందుకు అంటే ఆ గవర్నమెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, పర్సనల్ సెక్రటరీస్, కమిషనరేట్లు, జాయింట్ కమిషనరేట్లు, ఇవన్నీ స్ట్రక్చరు ఎవరెవరు ఉన్నారనేది అర్థం చేసుకోవడానికే మినిమం వాళ్ళని షఫిల్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క ఐడియాలజీని, ఈ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోని, ఈ ప్రభుత్వం యొక్క గ్యారంటీస్ని, ఈ ప్రభుత్వం యొక్క ప్రామిసెస్ని, ఈ ప్రభుత్వం యొక్క గవర్నెన్స్ని డెలివరీ చేయాలంటే ఆ సెగ్మెంట్లో ఉన్న ఆఫీసర్లు కంపల్సరీగా మెయిన్ కీ రోల్ అనేది ఉండాలి. లేకపోతే గవర్నమెంట్ నడవడం చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు ఇదంతా వేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం టైం అయితే పడుతుంది కదా, 6 months టైం పడుతుంది కదా. ఈ 6 monthsలోనే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కడైనా వస్తుందా? కానీ వచ్చిన ఐటీ సెక్టర్కి సంబంధించిన వచ్చిన ఐటీ సెక్టర్లు వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. ఓకే, వచ్చిన ఐటీ సెక్టర్లో వెళ్ళిపోవడం అంటే ఇదేమన్నా గల్లీ మీద బట్టే బడ్డి కొట్ట ఇలా తీసి అలా పెట్టేసేయడానికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి? ఓకే. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఓకే. ఏ ఐటీ కంపెనీ అయినా అంత ఈజీగా తరలి వెళ్ళిపోదు. వాళ్ళకి చాలా మంది ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అండ్ మీడియా జర్నలిస్ట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డోంట్ గివ్ ఎనీ ఫాల్స్ అండ్ ఫాల్తూ ఇన్ఫర్మేషన్స్. ఓకే. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఐటీ కంపెనీ వెళ్ళిపోవడానికి రీజనింగ్ ఉండాలా? వితౌట్ రీజనింగ్ ఐటీ కంపెనీ ఎలా వెళ్ళిపోతుంది? 100 మంది ఎంప్లాయీస్ని ఇక్కడ రిక్రూట్ చేసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ జాబ్ ఉండి, ఇక్కడ కాంట్రాక్ట్స్ ఉండి, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి సెటప్ ఉన్న తర్వాత దాన్ని తీయాలంటే మినిమం 6 months ఫైన్ పడుతుంది. దట్ ఈజ్ ఈజీనా? వాళ్ళకి నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాలి. నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఎంప్లాయీ వస్తాడో రాదో తెలియదు. ఆ ఎంప్లాయీని తీసేసి ఊరుకుంటారా? ఇప్పుడు వద్దాం అనుకుంటున్న కంపెనీలు కేటీఆర్ ఉన్నప్పుడు మేము వస్తున్నాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కంపెనీలు కూడా ఇప్పుడు రావట్లేదు, మేము ఇక్కడికి రావట్లేదు అనే ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిటర్న్ ఇస్తున్నారంట కదా. కేటీఆర్ టైంలో వస్తామని అనుకున్న కంపెనీలు, ఓకే, ఎగ్జాంపుల్ కేటీఆర్ ఒక పాలసీ బెనిఫిట్ చూపించుంటారు. ఏంటి ఆ పాలసీ బెనిఫిట్లో కమిషను కేటీఆర్కి వస్తాయేమో, లేదంటే ఆ ప్రభుత్వానికి వస్తాయేమో. వాళ్ళు ఆ ప్రభుత్వంతో టైఅప్ పెట్టుకుంటారు కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్న టైంలో వస్తామని చెప్పడం వాస్తవమే. ఎందుకు? వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఏవో చూపించుంటారు వాళ్ళు కార్పొరేట్ స్ట్రక్చర్ గా. ఇప్పుడు అవే బెనిఫిట్స్ ఈ గవర్నమెంట్ ఇస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ గవర్నమెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు గవర్నమెంట్కి బెనిఫిట్ ఉందా లేదా, ప్రజలకి బెనిఫిట్ ఉందా లేదా, నిజంగా ఎంప్లాయ్మెంట్ వస్తుందా లేదా ఏంటి అనేది చెక్ చేసుకున్నప్పుడు, వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ చేసినప్పుడు ఈ కంపెనీలు వీళ్ళకి మళ్ళీ కమిషన్ ఇవ్వవు కదా.
సో వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిటర్న్ ఇవ్వరు కదా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. కాబట్టి రూల్స్కి తగ్గట్టుగా వాళ్ళు వస్తారా లేదా అని చెప్పేసి ఆ కార్పొరేట్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు మళ్ళీ రూల్స్కి అగెనెస్ట్గా రావాలంటే కమిషన్లు ఇచ్చుకోవాలి కదా. అవును. ఏ కార్పొరేట్ కంపెనీనైనా ఒక ప్రభుత్వం మారినప్పుడు, ఒక ప్రభుత్వంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కమిషన్లు అనేది కామన్గా ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది, రావాలనుకునే వాళ్ళు అప్పుడు ఎందుకు రాలేదు? ఓకే. ఆ ప్రభుత్వంలో ఎందుకు రాలేదు? రీజనింగ్ ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఇంకా వీళ్ళు కమిషన్స్ ఇవ్వలే. ఓకే. ఓకే. ఎవరికి? గత గత ప్రభుత్వాలకి. ప్రభుత్వానికి కమిషన్లు ఇచ్చింటే ఇక్కడ కంపెనీ కమిట్మెంట్ అయిపోయేది, ఓకే. అంటే వర్కింగ్ స్టార్ట్ అయిపోయేది. అవును. నువ్వు వర్కింగ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? వచ్చే ఉన్నాయి, వస్తున్నాయి, రావాలనుకుంటున్నాయి, రావాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్, వసంత్ ఈజ్ వన్ కార్పొరేట్ ఎండి. ఓకే. మీరు ఏం చేస్తారు? కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు టక్క 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 వెళ్ళిపోయేసారు, గవర్నమెంట్తో మాట్లాడతారు, వాళ్ళకున్న కావాల్సిన కంప్లైన్సెస్ అన్ని ఫిల్అప్ చేసుకుంటారు, సర్టిఫికేట్లు తీసుకుంటారు, వర్క్ స్టార్ట్ చేస్తారు. రైట్. అవును. అవునా? అవును. రైట్. రైట్. రావాలనుకుంటున్నారంటే ఎంఓయూ చేసుకున్నారు అంతే. ఓకే. రావాలా లేదా అని చెప్పేదని మీరు డిసైడ్ చేసుకుంటారు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆలోచిస్తారు. సో ఇప్పుడు వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఏ గవర్నమెంట్లో అయినా కూడా రూల్స్ రెగ్యులేషన్స్ సేమ్. ఓకే. ఇప్పుడు వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి చెక్ చేసుకుంటారు. రైట్. ఇప్పుడు ఆ గవర్నమెంట్గా ఉన్న టైంలో ఆ కార్పొరేట్ సంస్థకి సంబంధించిన ఒక లైజనర్ ఉంటాడు. ఆ లైజనర్ కేటీఆర్కి దగ్గర ఉండొచ్చు, కేసీఆర్కి దగ్గర ఉండొచ్చు, టీఆర్ఎస్కి దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు ఈ లైజనర్ మళ్ళీ కాంగ్రెస్కి దగ్గర అవడానికి మళ్ళీ 6 నెలలు పట్టచ్చు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో పిచ్ చేయడానికి ఆ కలెక్టర్ ఉన్నాడో లేదో, ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో లేదో, ఆ జాయింట్ కలెక్టర్ ఉన్నాడో లేదో, లేకపోతే ఆ కమిషనర్ ఉన్నారో లేదో, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో లేదో, ఆ సెక్రటరీ ఉన్నారో లేదో, ఇప్పుడు ఆ వింగ్ చూసే ఇన్ఛార్జ్ ఎవరున్నారో లేదో, ఇవన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎంఓయూ అయితే అయింది, ఆ ఎంఓయూ ఎగ్జిక్యూట్ చేయడానికి టైం పడుతుంది. అంతేగాని ఆల్ ఆఫ్ ద సడన్ ఓవర్ ద నైట్ వెళ్ళిపోతాడు అని చెప్పేది మాత్రము నిజంగా హాస్యాస్పదము. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేబీ మీడియాలో ఒకరికి ఫేవర్ ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈవెన్ ఐఎమ్ అనాలిసిస్ట్ అయినప్పటికీ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రైట్ కాదు. నేను ఇది ఒక జస్టిఫై ఎందుకు చేస్తున్నానంటే, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు మీరున్నారు మీ స్టూడియో, ఓవర్ ద నైట్ మీరు తీసేస్తారా? లేదు. ఓవర్ ద నైట్ మీరు షిఫ్ట్ చేస్తారా? చేయలేము. ఎందుకని? ఎందుకంటే నాకైతే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు వేరే చోట చూసుకోవాలనుకున్నప్పుడు అడగాలి, చెయ్యాలి. జాబులు మానేస్తారా, లేకపోతే వస్తారా, లేకపోతే రారా, లేకపోతే అక్కడెక్కడ చూసుకుంటారా? ఇవన్నీ ఒక బ్రాంచే షిఫ్ట్ చేసినప్పుడు ఇంత అతంగాలు ఉంటే, అలాంటిది కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఎలా వెళ్ళిపోతాయి? కామన్ సెన్స్ లేకుండా. ఇప్పుడు వీళ్ళు చెప్పే సోకాళ్ళు వెళ్ళిపోయిన కంపెనీల పేర్లు, ఆ ఎంప్లాయీస్ ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని తీసుకురండి, వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి, ఉన్నారేమో. ఓకే. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ ఇంకొకటి, ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటుంది, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటుంది, పిఎఫ్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి. అంటే ఇక్కడ లేకపోయినా సెంటర్లో ఉంటుంది, కానీ ఇక్కడైతే ప్రొఫెషన్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా. రైట్. ఇంకో ప్రధానమైన చర్చ ఏంటంటే, కాళేశ్వరం పేరు మీదుగా దాదాపుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మాట్లాడుకున్న మాట ఇది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిందని మాత్రం చెప్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ విజిట్ చేయడం కూడా జరిగింది. కానీ దీన్ని మేడిగడ్డ వరకే పరిమితం చేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి కర్ణాటకలో ఉన్న కొంతమంది పెద్దలు, ఎవరైతే కాంగ్రెస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ మెగా కృష్ణారెడ్డిని టచ్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఒక విషయం అయితే క్లియర్. చాలామంది ఏమంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు. చాలామందికి తెలియదు ఏంటంటే 1,00,000 కోట్లు కాదు. ఓకే. నీరు అనే పేరు మీద, వ్యవసాయము అనే పేరు మీద, రైతు అనే పేరు మీద, కాలువలు తవ్వడం అనే పేరు మీద, డ్యాములు కట్టడం అనే పేరు మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరు మీద తెలంగాణలో జరిగింది 1,00,000 కోట్లు కాదు, 2,00,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వానికి రావాల్సింది, ప్రజలకి రావాల్సిన బెనిఫిట్ ఈ 2,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు కానీ చేరి ఉంటే ఈరోజు తెలంగాణలో ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు, ఎవరు బతుకులు వాళ్ళవి చింపేసిన విస్తరాకులు అయ్యేది కాదు. ఈ 2,00,000 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మెగా కృష్ణారెడ్డి దగ్గర ఉన్నాయా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయా అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల్లో ఉన్న లీడర్లు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే 1,00,000 కాదు, ఈ 2,00,000 కోట్లు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రికవరీ చేయగలిగితే తెలంగాణ అప్పుల్లో సగం భాగం వెళ్ళిపోతుంది, ప్రజల మీద భారం తగ్గుతుంది. తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడి అకౌంట్లో మినిమం 2,00,000 రూపాయలు డబ్బులు జమ చేయొచ్చు. సో ఎవరికి కూడా అప్పులు అనేది ఉండదు. రైతులకి ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇవ్వచ్చు.
పంట పండించుకోవడానికి వాళ్ళకి ఎటువంటి కూలీలు లేకుండా కూడా ఈ 2 లక్షల కోట్లు కానీ రికవరీ చేసి ఒక కార్పొరేట్ ఫండ్ కానీ తయారు చేయగలిగితే 50,000 కోట్లతో దాంతో వచ్చే సబ్సిడీ అమౌంట్తో రైతులకందరికీ ఫ్రీగా వాళ్ళకి కావాల్సిన ఎరువుల్ని కూడా పంచవచ్చు. రైతులందరూ కూడా బతుకుతారు. ఆల్మోస్ట్ 50,000 పైచిలకు ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కంప్లీట్గా ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా, అంటే నిరుపేదల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లక్షల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 50,000 రూపాయలు ఎప్పుడు ఏ రోజు చూసుకున్నా, డే క్లోజింగ్ డే ఎండింగ్, మంత్ క్లోజింగ్ మంత్ ఎండింగ్, ఇయర్ క్లోజింగ్ ఇయర్ ఎండింగ్లో 50,000 రూపీస్ నెట్ వాల్యూ అకౌంట్లో కనిపించే విధంగా మెయింటైన్ చేయొచ్చు. సో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1,00,000 కోట్లు కాదు, 2 లక్షల కోట్లు అవినీతి రూపంలో బయటికి వెళ్ళిపోయింది. తద్వారా ఈ అప్పులు ఏదైతే ఉందో భారం ప్రజల మీద పడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వము, ప్రజలు, ప్రజా సంఘాలు ఫోకస్ చేయాల్సిందే 2 లక్షల కోట్ల రికవరీ ఎలాగా అనేది కానీ టార్గెట్ పెట్టుకోగలిగితే తెలంగాణ మళ్ళీ సస్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడు వారి నుంచి బయటపడుతుంది. మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి కాంగ్రెస్ పెద్దలే వెనుకున్నారని చెప్తున్నారు కర్ణాటక వైపు నుంచి కూడా. అందుకే రేవంత్ రెడ్డి అతను టచ్ చేయట్లేదు, ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ వరకే దాన్ని పరిమితం చేస్తున్నారు, ఈ స్కామ్ అంటున్నారు. నిజమేనా ఇది అసలు జరుగుతుంది? ఒకటి వాళ్ళు టచ్ చేస్తున్నారా లేదా అని ఇప్పుడే మనం డిసైడ్ చేసి చెప్పలేం. ఒకవేళ నిజంగా అతని మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు అన్నప్పుడు కోర్టు ఉంది, కోర్టుని ఆశ్రయించవచ్చు. కోర్టులో పిల్లేసి ఎవరైతే దీంట్లో ఉన్నారో బాధితులు వాళ్ళందరినీ ఖచ్చితంగా బాధితులను చేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీయించే విధంగా చేసుకోవచ్చు. దానికి కాకపోతే ఇప్పుడే కాదు, టైం పడుతుంది. మినిమం దాన్ని స్టడీ చేయడానికి 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. ఇదంతా స్టడీ చేసిన తర్వాత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకనే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 30 రోజుల్లో ఎందుకు టచ్ చేయట్లేదు అనేది అది హాస్యాస్పదం. అదంతా అంటే కరెక్ట్ అని మేము చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే అసలు ఎవరు తప్పు ఉంది, ఎవరు తప్పుదం లేదు, ఎవరు డిజైనర్, ఇవన్నీ ఉంటాయి. 30 డేస్లో డిసైడ్ చేయలేరు. 30 డేస్లో డిసైడ్ చేయలేరు. ఇట్ టేక్స్ టైం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడైతే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఆ స్కామ్ జరిగింది, ఈ స్కామ్ జరిగింది అనే చర్చ నడుస్తుంది. కానీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చామన్న విషయం కూడా మర్చిపోతున్నారు. యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్లే కదా, ఎందుకు తీసుకోవట్లేదని కొంతమంది అనుకుంటున్నమాట. ఒకటి ఇప్పుడు స్కామ్ జరిగిందని క్రిటిసైజ్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంట్. అసలు కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్కి ఏం సంబంధం? ఎమ్మెల్యేలందరూ కలిసి హౌస్లో ఒక గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్దో, టీఆర్ఎస్దో, బీజేపీదో, బీఆర్ఎస్దో కాదు. ఎమ్మెల్యేలందరూ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వంలో ఈవెన్ అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యే కూడా భాగస్వామ్యం అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, తప్పేం లేదు. ఇవన్నీ ఎవరు అండర్లో ఉంటుంది? గవర్నర్ అండర్లో ఉంటుంది. చీఫ్ మినిస్టర్ అనే అతను కూడా ఎగ్జిక్యూటివ్. హీజ్ ఎ లెజిస్లేటర్ అయితేనే నీకు ఎలిజిబిలిటీ వస్తుంది చీఫ్ మినిస్టర్గా. నువ్వు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ. నువ్వు ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు దెర్ ఈజ్ ఎ రూల్ ఆఫ్ లా. ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం పోవాలి. ఏదో గుడ్డ కాల్చి మొహాన వేసినట్టు కాదు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుడ్డ కాల్చి మొహాన వేయచ్చు, బట్ సబ్స్టాన్షువల్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇవన్నీ ఎవిడెన్స్ లేకుండా వాడు అంత యాక్షన్ తీసుకోలేరు కదా. దానికి ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక ప్రాపర్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోగలుగుతారు తప్ప ఓవర్ ద నైట్ ఏదో అన్నారు కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు అంటే ఎలా తీసుకుంటారు? ఇదే మాట రఘునందన్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, గత బీజేపీ మాజీ ఎమ్మెల్యే. అతను ఒక అడ్వకేట్. అతను మాట చెప్పింది ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికో సిబిసిఐడికో ఒక లేఖ రాస్తే సరిపోతుంది కదా, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దర్యాప్తు బృందాలు ఉన్నాయి అవి దర్యాప్తు చేస్తారు కదా, ఇక్కడ ఉన్న స్కాముల మీద ఎందుకు రాయట్లేదు రేవంత్ రెడ్డి? ఆయన లేఖ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలి? ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ కదా, ఆయన ఇలా చెప్పొచ్చు కదా, మీరు లేఖ రాయండి అనే దానికంటే. అంటే లేఖ రాయమంటే అర్థం ఏంటి? ఎవరిని సేవ్ చేయాలని? బీజేపీలో బాల్ పెడితే మళ్ళీ ఎవరినో ఒకరిని సేవ్ చేయాలని, అంతేనా? దానికంటే ఇప్పుడు మీరు సీఎం కాబట్టి డైరెక్ట్గా మీరే ఒక సిట్ని ఏర్పాటు చేసి, ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి మీరు ఆర్డర్ చేయండి అంటే అయిపోయింది. అది ఎందుకు చెప్పట్లేదు? చిన్న ఎగ్జాంపుల్, సెంట్రల్కి ఎందుకు ఇవ్వాలి? అంటే స్టేట్లో ఇన్కాంపిటెన్స్ ఉన్నారా? అంటే సెంట్రల్లో ఉన్న ఐపీఎస్లో పనిచేస్తారా? స్టేట్లో ఉన్న ఐపీఎస్లో పనికిరారా? వాళ్ళు పనిచేయరా? వాళ్ళు కూడా రిక్రూట్ అయ్యే కదా వచ్చారు. ఎందుకు చేయడం మరి? ఇంకా వన్ మోర్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి హౌస్లో ఒక ఫ్లోర్ లీడర్ అనేది ఇంతవరకు పెట్టలేదు. బట్ ఎవరిని పెడితే 8 మందిలో బాగుంటుంది అని చెప్పేసి మరొక చర్చ నడుస్తూ ఉంది. ఎట్లా అంటారు? ఎవరిని పెడితే బెటర్ అంటారు?
ఇద్దరు సీఎంల మీద నెగ్గిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఓకే. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. Okay. అలాంటి వాళ్ళని ఫ్లోర్ లీడర్గా పెట్టడం వల్ల కొంచెము బీజేపీ వాళ్ళకు కూడా బాగుంటుంది. బట్ రాజాసింగ్ అనే వాడేనండి, వాళ్ళందరూ జూనియర్స్ కదా, కొత్తగా గెలిచిన వాళ్ళు. బట్ హౌస్లో సీనియర్ ఎవరైనా బీజేపీ తరఫున ఉన్నారంటే రాజాసింగ్. ఏంటి పరిస్థితి? రాజాసింగ్ని నేనే ఉంటానంటే యాక్సెప్ట్ చేస్తారా అసలు? రాజా సింగ్ని పెట్టడం వల్ల రాజా సింగ్ ఇక్కడ లోకల్ తెలంగాణ వాస్తవులు కాదు. ఓకే. లోకల్ తెలంగాణ ఎసెన్స్ ఉన్న వాళ్ళు కాదు. ఓకే. హీఈస్ ఫ్రమ్ సెటిలర్స్ అంతే. ఇక్కడ తెలంగాణ ఎసెన్స్ ఉన్న వాళ్ళు కావాలి కానీ సెటిలర్స్ని తీసుకొచ్చేసి మొత్తం వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళని ఏ విధంగా చేస్తారు? ఓకే, రిప్రజెంటేటివ్ ఉండొచ్చు, కానీ రిప్రజెంటేటివ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ ఎథోస్ ఎసెన్స్ పోతుంది కదా. మరి మిగతా వాళ్ళు తెలంగాణ వాళ్ళంతా ఏమైపోవాలి? ఇన్నేళ్ళు కష్టపడిన వాళ్ళందరూ ఏమైపోవాలి? సీనియర్ అయితే ఛాన్స్ వచ్చింది కాబట్టి అక్కడ కమ్యూనిటీ బేస్ మీదనో లేకపోతే ఇంకొక బేస్ మీదనో గెలిచారు తప్ప అంతకు మించి ఆయనకున్న ఐడియాలజీ ఏంటి, ఆయనకున్న బ్రాడర్ స్కోప్ ఏంటి, బ్రాడర్ విజన్ ఏంటి? యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. రైట్. వెంకటరమణారెడ్డి అయితే ఎట్లుంటుంది అసలు పరిస్థితి? వెంకటరమణారెడ్డి ఇప్పుడు మీకు ఇద్దరి ప్లేసెస్ని అంటే ఇద్దరిని జయించుకొని గెలిచాడంటే దెర్ మస్ట్ బి సమ్ గ్రౌండ్ రియాలిటీస్. ఎస్. పబ్లిక్లో ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఉంటుంది. తెలంగాణ యొక్క సమాజం పట్ల ఆయనకు ఒక అవగాహన ఉండి ఉంటుంది. ఇవన్నీ కూడగలుపుకొని అక్కడ రేపు అసెంబ్లీలో మాట్లాడాలి. అదే రాజాసింగ్ అయితే ఏం మాట్లాడతారు? మహా అంటే ఓల్డ్ సిటీ గురించి మాట్లాడతారు, లేదంటే హిందుత్వం గురించి మాట్లాడతారు, అది లేదంటే బీజేపీ గురించి మాట్లాడతారు. దీనివల్ల తెలంగాణకు వచ్చేదేంటి, ఒరిగేదేంటి, పెట్టేదేంటి? దెర్ ఈస్ నో యూస్, నథింగ్. ఇప్పుడు ఆయన నియోజకవర్గం మాత్రమే ఆయనకు ఐడియా ఉంటుంది, మాట్లాడగలుగుతారు, కానీ ఎంటైర్ తెలంగాణ గురించి ఆయనకు పెద్ద ఐడియా ఉండదు కదా. అవును. సో దానివల్ల ఉపయోగం లేదు కదా. రైట్. సో ఇప్పుడు ఎంత సీనియర్ అయినా సీనియారిటీ దేనికి పనికి వస్తుంది? మీ సీనియారిటీ ఉన్నది ఆయనకు సజెస్ట్ చేయండి, ఓకే, ఆయన మాట్లాడతారు. బట్ ఇప్పుడు ఇంకొక పెద్ద చర్చ ఏంటంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమో 12 నుంచి 16 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీజేపీ ఖచ్చితంగా 12 సీట్లు మేము గెలుస్తామన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు బీజేపీ పార్టీకి ఇన్ని సీట్లు రావడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ పార్టీ బలయ్యి వాళ్ళని బతికించింది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బతికించదు, ఎందుకు? ప్రభుత్వంలో లేదు. సో దీనివల్ల వాళ్ళకు కోల్పోవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదు. కాబట్టి కోల్పోవడానికి లేనప్పుడు తీసుకోవడానికి అటువైపు బీజేపీ రెడీగా ఉన్నా వీళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు. ఇవ్వడానికి లేనప్పుడు బీజేపీ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు లేవు. పార్లమెంట్ వేరు, అసెంబ్లీ వేరు. ప్రతి పార్లమెంట్లో మినిమం ఒక 6-7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో అన్ని బీజేపీ స్థానాలు లేవు కదా. లేనప్పుడు ఏ విధంగా గెలుస్తుంది? గెలిచే అవకాశాలు తక్కువ. కాంగ్రెస్ చెప్పేదైతే ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ 10 నుంచి 15 స్థానాలు గెలిచే అవకాశాలు కాంగ్రెస్కి ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఈ 6 గ్యారంటీలు కావచ్చు, యాంటీ ఇంకంబెన్సీ వాళ్ళకి జనరేట్ అవ్వడానికి మినిమం 6 నెలలు టైం పడుతుంది. ఈ 6 నెలల లోపలే వీళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ ప్రజలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఓట్ల శాతం కూడా బాగా పెరిగి ఉంది కాబట్టి కాంగ్రెస్కి 26% నుంచి 20% నుంచి ఆల్మోస్ట్ నియర్ బై 40 దాకా వచ్చారు వాళ్ళు. సో ఆ రేంజ్ ఆఫ్ ఓటింగ్ బ్యాంక్ పెరిగినప్పుడు ప్లస్ ఇప్పుడు చేస్తున్న పాలసీలు కానీ ఇప్పుడు చేస్తున్న యొక్క ప్రజా సంక్షేమం కానీ ఇవన్నీ కూడా రూరల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. దాంతోపాటు తెలంగాణలో ఊపిరి బిగపట్టుకున్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అమ్మయ్యా అని అనుకునే స్టేటస్లో ఉన్నారు. అంటే ప్రజల పాలన ఎలా ఉంటుంది, ఎవరికి దగ్గర దాడులు లేవు, సచివాలయంకి వెళ్ళాలంటే రిస్ట్రిక్షన్స్ లేవు, అందరూ పోయి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు పోయి ఎక్కడైనా సెల్ఫీ తీసుకోవాలంటే కేసులు పడేవి. ఈరోజు అది లేదు, ఒక టూరిజం ప్లేస్లో మారిపోయింది. ఎప్పుడైతే మీకు ప్రజల్ని ఫ్రీగా ఉంచుతారో, ఫ్రీ యాక్సెస్ చేస్తారో అక్కడ మీకు క్రైమ్ తగ్గుతుంది, తర్వాత యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, ప్రజలకి పాలకుల మీద నమ్మకం కలుగుతుంది. ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని లేనప్పుడే గవర్నమెంట్ రన్ చేసే విధానం ఎప్పుడైతే ప్రజలకి ఫ్రీ యాక్సెస్ ఇస్తుందో, ల్యాండ్ ఆర్డర్ని ఫ్రీ యాక్సెస్ ఇస్తుందో, సొసైటీని పీస్గా పెడుతుందో అప్పుడు ఆ ప్రభుత్వం మీద యాంటీ తక్కువ ఉంటుంది. ఒకప్పుడు సచివాలయంకి వెళ్ళి ఫోటో తీసుకుంటే ఏం చేసేవాళ్ళు? ఫోటో తీసాడు, కెమెరా పెట్టాడు అని చెప్పేసి కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు అసలు ఛాన్స్ లేదు, ముందు లోపలికి వెళ్ళడానికి పక్కన పెట్టండి, రోడ్డు మీద ఉండి ఫోటో తీయడానికి లేదు, ఫోటో తీసే న్యూసెన్స్ చేశారని చెప్పేసి చలాన్ రాసేవాడు. ఈరోజు హ్యాపీగా మూవ్మెంట్ చేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు పెట్టుకున్నారు. అంటే గతంలో జరిగిన ఈ న్యూసెన్స్ కేసులన్నీ ప్రజల మీద ఒత్తపడినవే కదా, ప్రజల మీద రుద్దపడినవే కదా, రజాకారుల పార్ల కంటే దారుణం అని చెప్పేసి ప్రజలు భావించినట్టే కదా. గేట్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు నైట్ టైం పోలీస్ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకోండి, అక్కడి నుంచి తీసుకోండి.
చూడండి, అంటే యాక్సెసిబిలిటీ, ఓకే ఎంత యాక్సెసిబిలిటీ పెరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అదే పోలీసు వాళ్ళు ఒకప్పుడు ఎంత ఒత్తిడి చేశారు ఇదే ప్రజల్ని. అవును ఈ రోజు ప్రజల్ని ఆ పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, గేట్ దగ్గర వాళ్ళు ఉండి ఫోటోలు తీసుకుంటే కూడా ఏం అనకుండా ప్రశాంతంగా వాళ్ళు కూడా ఫోటోలు తీస్తున్నారు. ఇంకా తీసుకోండి అంటే ఇది మహా అంటే ఎన్ని రోజులు ఉంటుంది మోజు, కొత్తలో ఉంటుంది, అవును. 6 months ఉంటుంది. అవును. దాని తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతే ఇంకా అక్కడికి చాలా వెళ్ళే సింపుల్. పరిస్థితి. అవును. ఈ ఈ ఈ సైకాలజీని అర్థం చేసుకుంటే అసలు రిస్కే లేదు. ఇప్పుడు పోలీసు వాడు అక్కడ తన్ని ధర్మేశారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదేం ప్రభుత్వం రా బాబు అనుకుంటుంది. Okay. అదే పోలీసు వాడు ఫోటో తీసి పంపిస్తే ఏం చేసుకుంటాడు, ఫోటో మహా అంటే సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు, అంతే లేదంటే వాళ్ళ బంధువులకు చూపించుకుంటాడు. అయ్యో నేను కూడా సచివాలయంలో ఫోటో తీసుకున్నాను అనుకుంటాడు, నేను సచివాలయం దగ్గర నుంచి వెళ్ళానని చెప్పేసి 10 మందికి చెప్పుకుంటాడు. ఓకే అంతే కదా. అంటే ఫ్రీ యాక్సెస్ ఉండాలి గవర్నమెంట్ కి Yes. పబ్లిక్. ఫ్రీ యాక్సెస్ విత్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఓకే ఫ్రీ యాక్సెస్ ఉండాలి, కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. ఓకే రిస్ట్రిక్షన్స్ బియాండ్ రీజనబుల్ ఉండకూడదు. ఓకే సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, యాక్సెసిబిలిటీ కూడా ఉండాలి. ఓకే అప్పుడు మీకు ఈజీగా నడిచిపోతుంది. సో ఈ యాంటీ లేదు, ఈ ఫ్రీడమ్ అనేది ఉంది. ఇంకా పోలీస్ స్టేషన్లలో దందాలు లేవు, తగ్గిపోయాయి చాలా వరకు. ఎందుకంటే అక్కడ నాయకులు ఇంకా కబ్జాలలోకి వెళ్ళిపోలేదు కదా. గత ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్కటి కబ్జానే. ఎన్ని పిటిషన్లు వస్తున్నాయి ప్రజా దర్బార్లోకి, మా లాంటి వీళ్ళు లాక్కున్నారు, వాళ్ళు లాక్కున్నారు, ఇది చేశారు, అది చేశారు, మొత్తం వస్తున్నాయి. కానీ ఈ ప్రజా దర్బార్కి సంబంధించి కేటీఆర్ ఒక సంచలనమైన కామెంట్ చేశాడు. ప్రజా దర్బార్ని ఎందుకు మేము పెట్టలేదంటే రాచరికపు పాలన ఉండేది, రాజులు ఎప్పుడన్నా ఒక రోజు వచ్చి మాట్లాడేవాళ్ళు పబ్లిక్తో, సో అదంతా ఉండకూడదు. కానీ డైరెక్ట్గా ప్రతి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళందరూ కూడా పబ్లిక్ దగ్గరగా ఉండాలి, అందుకే మేము ప్రజా దర్బార్ పెట్టలేదు, రాచరికపు పాలన కాదు కదా అని సరే, ఆయన చెప్పింది కరెక్ట్ అయినప్పుడు ప్రజా దర్బార్లోకి ఇంతమంది జనాలు ఎలా వస్తున్నారు, ఆయనది సక్సెస్ అనుకుంటే రైట్. వాస్తవంగా ఇంతమంది పిటిషన్లు తీసుకొని రాకూడదు. అవును. ఇంతమంది పిటిషన్లు తీసుకొని వచ్చారంటే ఆయన కాన్సెప్ట్ ఫెయిల్ అయినట్టే కదా. అవును అంటే ఆయన అనుకున్న గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయినట్టే కదా. Yes. అంటే అక్కడ ప్రజలకి పాలన సరిగ్గా దొరకట్లేదని కదా అర్థము. అంటే ఇన్ని 5 సంవత్సరాలు ప్లస్ మీరు మొత్తం 10 సంవత్సరాలు మీరు చేసిన పాలన ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే కదా. అవును. అంటే గవర్నమెంట్ మొత్తం అక్కడ ఫెయిల్ అయిపోయినట్టే. అవును నిజంగా గవర్నమెంట్ సక్సెస్ అయినప్పుడు అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయలేని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోలేని మినిస్టర్స్ అందరూ మీరందరూ ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఓకే ఎందుకు అని చెప్తున్నానంటే మీకు ఈ విషయము, Done. మీకు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రభుత్వంలో ప్రజలందరూ వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు. ఎవరో వాళ్ళని పట్టుకొని నుంచి రండి కంప్లైంట్ ఇవ్వమనో, లేకపోతే అందరినీ బ్యాక్ నుంచి పుష్ చేసో రాలే, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ కంప్లైంట్ పట్టుకొని బాబు ఇది మాకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పేసి వస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ లోకల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఫెయిల్యూర్, ఓకే ఎంఆర్ఓ ఫెయిల్యూర్, తహసీల్దార్ ఫెయిల్యూర్, ఆర్డీఓ ఫెయిల్యూర్, కలెక్టర్ ఫెయిల్యూర్, జాయింట్ కలెక్టర్ ఫెయిల్యూర్, వీళ్ళందరూ ఫెయిల్ అయిపోవడం వల్లనే కదా ఈరోజు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఫెయిల్ అయిపోవడం వల్లనే ఈరోజు స్టేట్ సెక్రటరియట్ దగ్గరికి వచ్చి ప్రజా దర్బార్లో పిటిషన్ ఇస్తున్నారంటే రైట్. యువర్ గవర్నమెంట్ ఆఫ్ సిస్టమ్ ఎర్లియర్ వాస్ ఫెయిల్డ్ అండ్ యువర్ కాన్సెప్ట్ ఈస్ ఫెయిల్డ్. కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ప్రజా దర్బార్ ఈరోజు యాక్సెస్ చేసుకోగలుగుతుంది అంటే అర్థం ఏంటి, ఎందుకు వచ్చి యాక్సెస్ చేసుకుంటున్నారు, వాళ్ళు దగాపడ్డారు. ఓకే దగాపడ్డారు కాబట్టి వస్తున్నారు అనేది ఇక్కడ మనం భావించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇప్పుడు ఫైనల్లీ 6 గ్యారంటీలకు సంబంధించి అంటే దాదాపు 6 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలో. బట్ ఇవన్నీ కూడాను అమలు పరచాలంటే ప్రతి ఏటా 80,000 కోట్లు కావాలి, అవసరం అవుతుంది. 80,000 నుంచి 1,00,000 కోట్లు అవసరం అవుతుందని చెప్తున్నారు. బట్ ఈ 6 గ్యారంటీలు పబ్లిక్ చేరవేయడానికి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి సాధ్యం అవుతుందా? ఎస్, మీరు అన్నది ఒక మంచి ప్రశ్న. తెలంగాణ సెల్ఫ్ సస్టైన్ రెవెన్యూ జనరేటర్ స్టేట్స్. ఓకే ఈజీగా స్కాములు చేయకపోతే అసలు అప్పులేక్కర్లేదు. ఓకే 2 లక్షల కోట్లు స్కామ్, రైట్. ఆ డబ్బులు రికవర్ చేయండి. మైనస్ చాలా మంది అన్నారు బస్సులు ఫ్రీ ఇవ్వడం వల్ల అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు, అవును అది చాలా తప్పు. బస్సులు ఫ్రీ చేయడం వల్ల వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఈరోజు డబ్బులు ట్రాన్సాక్షన్ పెరిగింది మార్కెట్లో. ఓకే గుడులకు డబ్బులు పెరిగాయి, టూరిజం ప్లేసెస్ డబ్బులు పెరిగాయి, ఇంట్లో ఎక్కడో దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఈరోజు మార్కెట్లో తిరుగుతున్నాయి. ఓకే ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. రైట్. ఈ ట్రాన్సాక్షన్ పెరగడం వల్ల కొనుగోలు పెరుగుతుంది, కొనుగోలు పెరగడం వల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి సెక్టర్ కనెక్ట్ ప్రతి సెక్టార్లో. ఇప్పుడు బయట ఒకప్పుడు లేడీ ఒక ఫ్యామిలీతో బయటికి రావాలంటే ఉమెన్ ఓకే బస్ టికెట్ల వల్లనే చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఏమైపోయింది, ఓన్లీ చూసి రావడానికి కూడా బయలుదేరుతున్నారు. Okay. ఈ బయలుదేరినప్పుడు వాటర్ కొంటారు, లంచ్ చేస్తారు, కనిపించిన ఏమైనా ఐటమ్స్ కొంటారు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ కొంటారు. ఇవన్నీ డబుల్ ట్రాన్సాక్షన్ టర్న్ ఓవర్ అయితే జరుగుతుందా? రొటేషన్ ఎప్పుడైతే మీకు ఎక్కువ పెరుగుతుందో ఆ స్టేట్కి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఓకే ఆటోమేటిక్గా మీకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పులు ఎప్పుడైతే చెయ్యరో
మీ ట్రెజరీలో సఫిషియంట్ అమౌంట్ ఉంటుంది. Hmm. సఫిషియంట్ అమౌంట్ ఎప్పుడైతే ఉంటుందో మీరు ఇచ్చిన ప్రామిసెస్ని డెలివరీ చేయడానికి వాడుకోవడానికి అది ఈజీగా వర్కౌట్ అవుతుంది. రైట్. మీరు ఏదైతే ఇప్పుడు చాలామంది చెప్పారో ఈ బస్సుల వల్ల గొడవలు జరుగుతాయి. ఓకే. మహా అంటే 3 నెలలు జరుగుతాయి, అంతకు మించి జరగవు. ఎందుకంటే ఎవరు ప్రతిరోజు అలా బస్సుల దగ్గరికి వెళ్ళి కొట్టుకోరు. ఏం పని బాట ఉండదు ఎవరికి. అంటే 24 గంటలు రోడ్ల మీద తిరగడమే ఉంటుంది వాళ్ళకి, ఉండదుగా. ఒక ఫ్యామిలీ అనుకుందాం, ఒక ఫ్యామిలీ 2 సార్లు వచ్చింది 3 సార్లు తిరిగిందంటే బాగుంటుంది. నెల మొత్తం తిరగదుగా, తిరగారు, అయిపోయింది. పని మానేసుకుని ఎవరు తిరగరు కదా. మహా అంటే ఉంటే ఒక 2 months ఉంటుంది ఇలాంటి ఇష్యూ. ఎందుకు ఎక్కువ క్రౌడ్ వస్తుంది, క్యూరియాసిటీ, ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు, యాక్సెస్. అదే దొరికింది కదా చూద్దాం పదా అని చెప్పేసి అని. ఎప్పుడైతే ఇది కొంచెం మళ్ళీ వాళ్ళ వర్క్లో వాళ్ళు పడిపోతారో నార్మల్ అయిపోతుంది, అంత సెట్ అవుతుంది. ఇంకోటి చాలా మంది అంటున్నారు ఆటో వాళ్ళు నష్టపోతున్నారు, అది అబ్సల్యూట్లీ తప్పండి. ఎందుకంటే ఆటోలో తిరిగే లేడీస్ ఆటోలోనే తిరుగుతారు, బస్సులో తిరగరు. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు బస్సులు ఫ్రీ ఇచ్చేస్తారని చెప్పేసి అని ఆటోలు మానేసి బస్సులో తిరుగుతారా? లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు హైటెక్ సిటీకి రావాలి, బస్ రాలేదు ఇన్ టైము, అదే గురించి వెయిట్ చేయరు. ఎందుకంటే అక్కడ టైం అవుతుంది కాబట్టి ఆటోలో వెళ్తారు. మీకు కృష్ణానగర్ దగ్గర నుంచి మాదాపూర్కి వెళ్ళే వాళ్ళు ఎన్ని ఆటోలు లేవు? చాలా ఉన్నాయి. ఆటోలో వెళ్ళిపోతారు. రైట్. ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఎవరు అయితే మిడిల్ సెగ్మెంట్లో ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఈ డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బస్సులో తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెరగడం వల్ల, వాళ్ళకి ఫ్రీ మూవ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళకి అది బెనిఫిట్. ఎందుకంటే చిన్న కుటుంబాలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, బిలో పావర్టీ లైను, మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ప్రతి నెల వాళ్ళు 3,000 రూపాయలు బస్ పాస్ ఏదైతే పెట్టుకుంటున్నారో, ఇప్పుడు ఆ బస్ పాస్ డబ్బులు మిగిలాయి. ఈ బస్ పాస్ డబ్బులు మిగిలాయి అంటే అర్థం ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే నీకు 3,000 రూపాయలు సేవింగ్. ఇండైరెక్ట్లీ నీకు గవర్నమెంట్ 3,000 రూపాయలు మంత్లీ సేవింగ్ ఇచ్చిందంటే 10 నెలలు ఆ 3,000 రూపాయలు వేసుకుంటే 30,000 రూపాయలు నీకు సేవింగ్. ఈ 30,000 రూపాయలు రేపు నీ పిల్లాడికో, లేకపోతే నీకు ఏదైనా ఇంట్లో వస్తువు కొనడానికో, లేకపోతే ఇంకో దానికో అది నువ్వు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నీ సేవింగ్ అమౌంట్ పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్లీ నీకు గవర్నమెంట్ అక్కడ డబ్బులు ఇచ్చినట్టేగా, ఒక స్కీమ్ ఇచ్చినట్టే కదా. అది కూడా ఒక స్కీమ్ లానే మనం భావించవచ్చు, అది బెనిఫిటే. దాంతోపాటు ఇక్కడ ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. చాలా మంది అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే, ఎంతో మంది ఈ 3,000 రూపాయలు పాస్ తీసుకోలేక, బయట ట్రాన్స్పోర్టేషన్కి డబ్బులు లేక, పార్ట్ టైం జాబులు చేసే లేడీస్ చాలా మంది కూడా ఇళ్లలోనే ఉండిపోయారు. ఇప్పుడు లేడీస్ కూడా చాలా మంది పార్ట్ టైం జాబులు చేస్తారు. ఎందుకు చెప్పినా, బస్సు ఫ్రీ. దగ్గరలో ఉన్న ఏరియాస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక 2 hours వెళ్ళి వస్తారు. అంటే వాళ్ళకి అక్కడ ఇన్కమ్ జనరేట్ అయిందా, యాక్సెసిబిలిటీ పెరిగిందా ఈ ఫ్రీ వల్ల. అంటే సిస్టమ్ ఎంత పనిచేస్తుందో చూడండి. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అవ్వడం వల్ల చాలామంది విమెన్ ఎవరైతే హైదరాబాద్ సిటీలో ఉన్నారో, లేకపోతే ఇంకా వేరే ప్లేస్లో ఉన్నారో పని చేసుకునే వాళ్ళతో పాటు ఇంకో డబల్ ద టైం ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనట్లేదు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, పార్ట్ టైం జాబ్స్, లేకపోతే ఇంకా ఏదైనా సర్వీసెస్, ఇంకోటి లేడీస్ ఎక్కువ పార్టిసిపేషన్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది. ఉమెన్ ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆమె 2 ఇల్లులు పనిచేస్తుంది, వేరే చోట ఆమెకు ఆపర్చునిటీ ఉంది, కానీ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు సరిపోక ఆమె ఆపేసింది అనుకోండి. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తుంది, అమ్మ నేను వస్తానమ్మా అని చెప్తుంది. ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ కాబట్టి. పోయి అక్కడ ఆడొక 2,000 సంపాదించుకుంటుంది. అంటే అది వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడినట్టే కదా ఇండైరెక్ట్లీ. సో దీనివల్ల చాలా అంటే వాళ్ళు తెలుసో తెలియకో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ అని పెట్టింది. కానీ ఒకవేళ తెలిసి పెట్టినా తెలియక పెట్టినా, ఈ పెట్టిన స్కీమ్ వల్ల రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆడవాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పాకెట్ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, వాళ్ళ హౌస్ హోల్డ్స్ థింగ్స్ పెరుగుతాయి, వాళ్ళు యాక్సెసిబిలిటీ ఎక్కువ జరుగుతుంది, వాళ్ళు ఎక్కువగా షాపింగ్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. రైట్. సో ఇది దీని తెలంగాణకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిటీ అయినాయి కాబట్టి, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాలాగారు మళ్ళీ మనతో వస్తారు. వాటన్నిటికి సంబంధించి, ఆ క్వశ్చన్లు అన్నిటికి సంబంధించి మళ్ళీ ఒక అనాలిసిస్లో బాలాగారిని కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.